హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా మనం 5 రకాల పిండి వంటలు తయారు చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోయింది. ముందుగా అటుకుల పాయసము, ముందుగా ఒక బాండి పెట్టుకొని కొంచెం జీడిపప్పు, నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో పొయ్యి మీద మనం పెసరపప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. అలా ప్రెస్ చేస్తే ఉడికినట్టయితే పెసరపప్పు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకులు వేయించుకున్న అటుకుల్లో వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాలి. తర్వాత పాలు పోసుకొని బాగా మరిగిపోయిన తర్వాత బెల్లం వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. బెల్లం వేయగానే స్టవ్ ఆఫ్ చేయకపోతే ఇరిగిపోయిద్ది అనమాట, పాయసము బాగోదు. అందుకని తర్వాత మనం జీడిపప్పు క్యాషనట్తో గార్నిష్ చేసుకుందాం. రెండో ఐటమ్ శనగపప్పు బెల్లం వేసుకొని లడ్డూలు చేసుకుందాము. శనగపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. అది మిక్సీ అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరికాయని ఎండు కొబ్బరికాయని మళ్ళీ వేసి మిక్సీ తిప్పుకోవాలని అన్నీ వేసి తిప్పుకొని బాగా నలుపుతూ ఉండాలన్నమాట మిక్సీ అయిపోయిన పౌడర్ని. అప్పుడు కొబ్బరిలో నుంచి నెయ్యి బయటకు వస్తుంది అనమాట. అప్పుడు మనం ఉండ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. దీంట్లో నెయ్యి ఆయిల్ ఏం వేసుకోక్కర్లేదండి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. మూడు పదార్థాలతో పొద్దున్నే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి నేను ఎక్కువ చేసుకోవట్లేదు. ఒక ఐదు ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి నైవేద్యానికి. ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజుని మనం కృష్ణాష్టమిగా చేసుకుంటాము. దద్దోజనం ప్రిపేర్ చేసుకుందామండి. దద్దోజనం చాలా ఈజీ. ఒక బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి మనం ఉడికించుకున్న అన్నంలో పెరుగు వేసి కలుపుకొని ఈ తాలింపు అంతా వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడదాం. దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అటుకుల పులిహార చేసుకుంటున్నాం మనం. 4వ ఐటము చాలా ఈజీ అండి. ఒక బౌల్ తీసుకొని ఒక గుప్పెడు అటుకులు వేసేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిపోవాలి. ఇది నేనైతే బ్రౌన్ కలర్ అటుకులు తీసుకున్న, ఆర్గానిక్వి, చాలా మంచిది. ఇవి నానేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం. బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇంగు వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అటుకుల్ని నానబెట్టిందాం కదా, అవన్నీ ఒక బౌల్లోకి గట్టిగా పిండి తీసేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకొని ఇప్పుడు మనం తాలింపు అంతా దాంట్లో వేసి ఉప్పు, నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు అటుకుల పులిహోర రెడీ అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వాటిల్లో అటుకులు చాలా ఇష్టము. అటుకులు, వెన్నపూస చాలా ఇష్టం. మీకు ఎన్ని వెరైటీలు అవుతాయి అటుకులతో అన్ని వెరైటీలు తయారు చేసి నైవేద్యంగా పెట్టచ్చు. చాలా ఈజీగా కూడా అవుతుంది. రైస్తో అంటే చాలా టైం పట్టిద్ది. అటుకులతో 2 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నపూస తయారు చేద్దాం. ముందుగా మీగడ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మజ్జిగ కవంతం కానీ మిక్సీలో వేసుకొని తిప్పుకుంటే వెన్నపూస రెడీ అవుతుందండి. ఇదంతా మనం దేవుడి దగ్గర నైవేద్యంగా 5 రకాలు మనం రెడీ చేసుకున్నవన్నీ నైవేద్యంగా పెట్టుకుందాం. నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలు వేయాలి. తులసి దళం అంటే 3 ఆకులు కలిపి ఉన్నదాన్ని తులసి దళం అంటారు. అలాగే వేయాలండి. లైక్, షేర్